హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఎవ్రీడే నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మా పాప నన్ను ఎలా వెల్కమ్ చెప్తుందో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ మా మామయ్య గారు ఈవినింగ్ స్నాక్స్ తీసుకొచ్చారు. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. సో ఇష్కా వాళ్ళ డాడీ మటన్ అండ్ ఫిష్ తీసుకొచ్చారు. నేనైతే మటన్ నీట్గా ఫస్ట్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ అండ్ లెమన్ వేసి పక్కన పెట్టుకున్నాను, సో దట్ మటన్ స్మెల్ అనేది మనకి ఇంకా రాదు. నెక్స్ట్ ఇంకా నేను మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కొద్దిగా కర్డ్ తీసుకున్నాను. దానిలోనే సాల్ట్, పసుపు అండ్ 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో కొద్దిగా ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. అంతా నీట్గా మిక్స్ చేసుకున్నాను. అండ్ మటన్ మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగానే వేస్తున్నాను. కర్రీ చేసుకునేటప్పుడు ఇంకొంచెం వేసుకుంటాను. నెక్స్ట్ మనం నీట్గా వాష్ చేసుకున్న మటన్ పీసెస్ని మనం చేసుకున్న మసాలాలో వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి మ్యారినేషన్ కోసం. ఎప్పుడు మటన్ కర్రీ చేసుకున్నా నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ లోపల మనం ఆనియన్స్, చిల్లీస్ అండ్ టమాటాస్ కట్ చేసుకుందాం. మటన్ కర్రీ నేను ఎప్పుడు కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, సో దట్ మటన్ పీసెస్ అనేవి చాలా బాగా ఉడుకుతాయి. ఫస్ట్ అయితే నేను 2 ఇలాచీ వేసుకున్నాను కొంచెం మంచి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకున్నాక మూత పెట్టుకొని కొద్దిసేపు మా టమాటా మగ్గేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం బాగా ఉడికనివ్వాలి. మటన్లో ఉండే వాటర్ కూడా బయటికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మసాలాస్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మ్యారినేషన్ ప్రాసెస్లో మనం అన్ని మసాలాస్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసుకోవటమే. బాగా ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఇంకా 6 to 7 విజిల్స్ వస్తే మన మటన్ కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడ అయితే మీకు చూపిస్తున్నాను మన మటన్ కర్రీ ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా చల్లుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ముక్క ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం ఫిషెస్ని బాగా వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ మసాలా కోసం కొద్దిగా ఉప్పు
పసుపు అండ్ ధనియాల పొడి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మన చేప ముక్కలకి పట్టించడమే. మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇంకా టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. And this is the end of this vlog. Please like, share and subscribe